పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిరోధానికి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తోంది హైదరాబాద్లోని శ్రేయ ఇంజనీరింగ్ కాలేజ్. ఎగ్జామ్ హాల్లో అమర్చే సీసీ కెమెరాల ద్వారా ఎక్కడి వారైనా క్లాస్లో ఏం జరుగుతుందో తెలుసుకునే వీలుంటుంది. రేపు జరిగే ఎంసెట్కు కొత్త టెక్నాలజీతో సరాసరి జేఎన్టీయూ అధికారులు చూసే సౌకర్యాన్ని కల్పించింది మేనేజ్మెంట్. రాష్ట్రంలో జరిగే పోటీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ నివారణకు నానా ఇబ్బందులు పడుతున్నారు అధికారులు. ఎంసెట్, ఐసెట్, ఎడ్సెట్ ఇలా ఏ పోటీ పరీక్షకైనా ఎన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నా ఏదో ఒక మూల కాపీయింగ్ జరుగుతోంది. దీన్ని నివారించడానికి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తోంది హైదరాబాద్ శివారు నాగోల్లోని శ్రేయ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ యాజమాన్యం. ప్రతి క్లాస్ రూమ్ కు ఒక సీసీ కెమెరా ఉంటుంది. దీన్ని నేరుగా ఇంటర్నెట్ కు కనెక్ట్ చేస్తారు. జస్ట్ ఇంటర్నెట్ ఉంటే చాలు, అక్కడ ఒక ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. అంతే, ఆ పాస్వర్డ్ ను ఉపయోగించి మీరు ఎక్కడి నుంచైనా సీసీ కెమెరాల ద్వారా అక్కడ ఏం జరుగుతోందో ఈజీగా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఈ టెక్నాలజీని వాడడం ద్వారా తరగతిలో ఏ మూల విద్యార్థి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినా ఇట్టే పసిగట్టేవచ్చు. ఇలా ఎన్ని కాలేజీల వారైనా ఎంతమంది అయినా ఒకేసారి అక్కడి దృశ్యాలు చూసే అవకాశం ఉంటుంది. బేసిక్గా శ్రేయస్ కాలేజ్లో ఫస్ట్ టైం ప్రతి క్లాస్ రూమ్లో we have kept the cameras and LCD projectors. ఈ కెమెరాస్తో ఏం జరుగుతుంది, ఇన్స్టిట్యూషన్ చాలా పెద్దగా ఉంటుంది, క్లాస్ రూమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దేర్ హ్యాస్ టు బి కాన్స్టెంట్ సూపర్విజన్. ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు, ఫ్యాకల్టీ క్లాస్లో ఉంటున్నారా లేరా. అగైన్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ వ్యూకి వచ్చేసరికి మాస్ కాపీయింగ్ జరుగుతుంది. ఇన్విజిలేటర్స్ ప్రాపర్గా చేస్తున్నారో కాన్స్టెంట్ చెక్ చేసుకోవచ్చు. సో జేఎన్టీయూకి మ్యాన్ పవర్ తక్కువ కారణం వల్ల దే విల్ సెండ్ వన్ అబ్జర్వర్ అండ్ దెర్ విల్ అబౌట్ 300 క్లాస్ రూమ్స్లో ఎగ్జామ్ జరిగినప్పుడు చూడడం కూడా కష్టం అవుతుంది. So they can sit in one place and they can see all the classes. ఇలా ఇన్విజిలేషన్ ఎలా జరుగుతుంది, ఒక ప్రాపర్ జరిగితే దే కెన్ గో టు పర్టికులర్ రూమ్, ప్రతి రూమ్కి వెళ్ళి పర్టికులర్ రూమ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దట్స్ అడ్వాంటేజ్ దిస్ ఫెసిలిటీ హ్యాస్ బేసికల్లీ. ఎంసెట్ నిర్వహణలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా మెడికల్ పరీక్షకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఇబ్బందులు తప్పటం లేదు. ఈసారి జరిగే ఎంసెట్ కు శ్రేయ కాలేజీ యాజమాన్యం కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఏకంగా ఎంసెట్ నిర్వహిస్తున్న జేఎన్టీయూ అధికారులకు కనెక్ట్ చేసింది. దీంతో పరీక్ష ఏ విధంగా జరుగుతోందో చూసే అవకాశం అధికారులకు ఉంటుంది. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ ఈ టెక్నాలజీని ఉపయోగిస్తే మాల్ ప్రాక్టీస్ ను నివారించడం సాధ్యమేనంటున్నారు కాలేజీ యాజమాన్యం. డ్యూరింగ్ దిస్ టైమ్ ఆఫ్ రైటింగ్ ద ఎంసెట్ ఎగ్జామ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో దట్ ఇట్ ఈస్ కండక్టెడ్ ఇన్ ఏ డిసిప్లిన్డ్ మేనర్. In our college, we have provided cameras so that everybody who is the parents, the management, the press, anybody who wants to see how the exam is conducted knows how the exam is done by each and every student. So this approach will give transparency to the whole examination method. శ్రేయ కాలేజ్ ఉపయోగించే టెక్నాలజీని ఇతర కాలేజీల్లోనూ అమలు చేసేలా సర్కారు చర్యలు తీసుకుంటే కొంత మేరకైనా కాపీయింగ్ నివారణకు అడ్డుకట్ట వేయవచ్చంటున్నారు నిపుణులు.